భారత స్టార్ విమెన్ క్రికెటర్ స్మృతి మందన తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆదివారం మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో జరగాల్సిన వివాహం వాయిదా పడింది. అదే రోజు రాత్రి పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ కారణంగా పలాష్ అనారోగ్యానికి గురయ్యాడని డాక్టర్లు చెప్పారు. ఇక ట్రీట్మెంట్ తర్వాత పలాష్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది. అయితే తాజాగా స్మృతి మందన ఇన్స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్, సంగీతుల వీడియోలు, ఫోటోలను డిలీట్ చేయటం కొత్త అనుమానాలకు దారితీస్తుంది. దీంతో వీరి పెళ్లి కేవలం వాయిదా పడిందా లేక మొత్తానికే ఆగిపోయిందా అన్న సందేహాలు వస్తున్నాయి. అనారోగ్య కారణాలతో పెళ్లి వాయిదా పడితే ఫోటోలు, వీడియోలను ఎందుకు డిలీట్ చేసిందని ఆమె అభిమానులు, నెటిజన్లలో చర్చ మొదలైంది. కొందరైతే పెళ్లయ్యాక విడిపోయే కంటే ఇదే బెటర్ అంటూ ఇష్టానుసారంగా కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి ఆగిపోవడంతో పలాష్ చాలా ఒత్తిడికి గురయ్యాడని, అందుకే అనారోగ్యానికి గురయ్యాడని అతని తల్లి అమితా ముచ్చల్ అంటున్నారు. మరోవైపు స్మృతి తండ్రితో పలాష్కు ఎనలేని అనుబంధం ఉందని, అందుకే ఆయన పూర్తిగా కోలుకునేంత వరకు పెళ్లి పనులు కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాడని చెప్పారు. స్మృతి కూడా ఈ పరిస్థితితో మానసికంగా కుంగిపోయిందని ఆమె అన్నారు. వాస్తవానికి స్మృతి, పలాష్ల పెళ్లి నవంబర్ 23న బెంగళూరు వేదికగా జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ అనుకోని పరిస్థితి ఎదురైంది. సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫోటోలు కనిపించకపోవడంతో పలాష్ ముచ్చల్తో జరగాల్సిన పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు చర్చ జరుగుతుంది. పెళ్లి చేసుకుంటే మరిన్ని సమస్యలు వస్తాయో అనే భయాందోళనలో స్మృతి మందన ఉన్నారని, అందుకు పెళ్లి పూర్తిగా రద్దు చేసుకునేందుకు స్మృతి నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. మరోవైపు పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారు. పాపం పెళ్లి చేసుకుందామనుకున్న స్మృతి మందనకు ఇలా అనేక అడ్డంకులు రావటం చాలా దారుణమని ఎమోషనల్ అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్మృతి మందనకు అండగా నిలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. అటు తండ్రి, ఇటు కాబోయే భర్త ఇద్దరూ ఆసుపత్రి పాలు కావటం బాధాకరమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.